పోలింగ్ అధికారులను అడ్డుకున్నారు వైఎస్ఆర్ జిల్లా నల్లగొండువారిపల్లి గ్రామస్తులు. పోలింగ్ స్లిప్లు పంచేందుకు గ్రామానికి వెళ్లారు సిబ్బంది. తమ ఊళ్ళో ఉన్న పోలింగ్ బూత్ వేరే గ్రామానికి తరలించడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ తమ గ్రామంలో పెట్టే వరకు స్లిప్లు పంచొద్దని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెనుదిరిగారు పోలింగ్ సిబ్బంది. 632 ఓట్లు ఉన్న తమ గ్రామంలోనే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నామని నల్లగొండువారిపల్లి వాసులు చెప్తున్నారు. ఇవాళ ఒక పక్క గ్రామానికి వెళ్లి ఓటు వేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ఓటేయడం మానేస్తామంటున్నారు ఓటర్లు. పోలింగ్ అధికారులను అడ్డుకుంటున్నారు నల్లగొండువారిపల్లె గ్రామస్తులు. కారణాలేంటి? మా కరెస్పాండెంట్ లోకేష్ అదే గ్రామంలో ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, ఏం జరుగుతోంది? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వీలైనంత ఎక్కువ మందితో ఓట్లేయించాలనే ఉద్దేశంతో చర్యలుంటాయి, కానీ దానికి విరుద్ధంగా కల్పిస్తోంది ప్రస్తుతం పరిస్థితి. బిందు, ఏదైతే పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వేళ ఇటు అధికార కూటమి ప్రభుత్వంతో కలిసి ఎన్నికల అధికారులు కొద్దిగా అత్యుత్సాహం చూపిస్తున్నారా అనేటువంటి చందన ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే పులివెందల మండలానికి సంబంధించి నల్లగొండువారిపల్లిలో ఓటర్ స్లిప్పులు పంచడానికి వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది పైన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఓటర్ స్లిప్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ యొక్క నేమే అందుకు కారణం. ఎందుకంటే నల్లగొండువారిపల్లిలో ఉండేటువంటి గ్రామస్తులు 632 ఓట్లు కలిగి ఉన్నారు. అయితే తమ ఓట్లు 1988వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడే వినియోగించుకుంటున్నారు. అయితే కొత్తగా ఇవాళ రానున్నటువంటి 12వ తారీఖున జరిగేటువంటి జడ్పీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ గ్రామస్తులందరూ కూడా పక్క గ్రామంకు వెళ్ళి దాదాపు 3 కిలోమీటర్ల మేర వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆ స్లిప్లో పొందుపరచడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ రచ్చబండ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం లైవ్లో చూడొచ్చు. అయితే ఓటర్ స్లిప్లను అధికారులు తమకు అందజేయమన్నారు అని చెప్పి కూడా సచివాలయ సిబ్బంది వచ్చి వీళ్ళకి చేరవేయడం జరిగింది. ఒక్కసారిగా ఓటర్ స్లిప్లో పక్క గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు అని తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఆ ఓటర్ స్లిప్లు కూడా తీసుకోకుండా కొన్ని మాత్రమే ప్రూఫ్స్ కోసం ఒక 4-5 స్లిప్పులు చేతిలో పట్టుకొని మిగతా వాటినంటూ కూడా పంచకండి అని చెప్పి కూడా ఆ సచివాలయ సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. సరే, ఏం జరిగింది అసలు? 632 ఓట్లు కలిగినటువంటి మీ గ్రామాన్ని కాదని పోలింగ్ బూత్ని పక్క గ్రామంలో కేటాయించడం ఏంటి? గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? గతంలో ఎప్పుడు జరగలేదు ఇలా. 2018లో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్లలో మేము ఇక్కడే ఓటు హక్కు నియించుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని నలుపురెడ్డిపల్లెకి వేశారు. నలుపురెడ్డిపల్లె ఓటర్లను ఇక్కడ వేశారు. ఇక్కడ ఈ ఊర్లో పోలింగ్ బూత్ ఉంది, 126 అని బూత్ ఉంది. కానీ ఈ బూత్లో మా ఊర్లో 632 ఓట్లకు 2 ఓట్లు ఉన్నాయి. మిగిలిన ఓట్లన్నీ నలుపురెడ్డిపల్లెలో ఉన్నాయి. చాలామంది ట్రాన్స్పోర్టు వెళ్ళాలంటే ముసలోళ్ళు ఉన్నారు. అయినా మా ఊర్లో పోలింగ్ బూత్ పెట్టుకొని ఇంకొక ఊరికి ఎందుకు పోవాలని గ్రామస్తులు అడుగుతున్నారు. అంటే ఎప్పుడు లేదు కొత్తగా కేటాయించడం ఏంటి పక్క గ్రామంలో బూత్? ఇది మరి ఎందుకు ఇలా జరిగిందో మా ప్రజలకి, మా గ్రామస్తులకు అసలు ఇప్పుడిప్పుడు వాళ్ళు ఒక అర్ధగంట ముందు వచ్చేసి సచివాలయం సిబ్బంది ఈ స్లిప్స్ ఇష్యూ చేయడానికి వచ్చినారు. మా గ్రామస్తులందరూ మాకు ఇక్కడ బూత్ ఉంది కదా, 2018లో ఇక్కడే ఓటేసినారు, మీరు ఎందుకు మాది షిఫ్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఒక్క ఎలక్షన్కి అక్కడికి రండి అంటున్నారు. ఈ ఒక్క ఎలక్షన్కి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బూత్ డిసైడ్ చేసింది కదా. ఇక్కడ మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్తున్నాము, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఒక భారత పౌరునిగా భారత రాజ్యాంగం ప్రకారము ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మా బూత్ లేకోకుంటే ఓకే, మేము అక్కడ షిఫ్ట్ చేస్తాం. మాకు బూత్ ఉంది కదా. మా గ్రామస్తులందరూ ఏం చెప్తున్నారంటే మా ఓటు హక్కు మా ఊర్లో ఉండే బూత్లోనే మేము వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. మేము ఇక జిల్లా కలెక్టర్కి చెప్తున్నాము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించండి. ఈ విధంగా మొన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. అది మా గ్రామస్తులు భయభ్రాంతులు ఉన్నారు, ఏం జరుగుతుందో అని. మాకు పార్టీలతో సంబంధం లేదు. మాకు 12వ తారీఖు జరిగే జెడ్పీటీసీ బైపోల్స్ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాల, మా బూత్ ఇక్కడే నిర్వహించాలా. అది మేము జిల్లా కలెక్టర్కి చెప్తున్నాము, జిల్లా ఎస్పీకి చెప్తున్నాము. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, రిక్వెస్టింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ పుట్ హియర్. సార్ చెప్పండి, అంటే ఎంతోమంది వయోవృద్ధులు కూడా ఉంటారు గ్రామంలో, వాళ్ళందరూ కూడా నడవలేని పరిస్థితులు ఉంటాయి. సో ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అక్కడికి? ఇక్కడ నుండి మేము వెళ్ళలేము. ఇప్పుడు వచ్చేసి 2025 సంవత్సరము. మేము ఇప్పుడు ఎక్కడున్నాము అక్కడికి పోయి ఇప్పుడు మీ మీడియా ద్వారా ఎన్నికల అధికారి వెంటనే స్పందించి మా 126 బూత్లో ఎలక్షన్లు జరపాలి. లేకపోతే గ్రామము ఓట్లు అక్కడ పోయి మేము ఒక్క ఓటు కానీ వేయము. ఇది సార్ గ్రామస్తులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోము, ఖచ్చితంగా పోలింగ్ బూత్ ఇక్కడే పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? అవును సార్, నిజమే సార్.
ఎందుకంటే ఒకటి చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, పోవాలంటే ఇబ్బంది, పక్షపాత వచ్చేవాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పోలింగ్లు ఎట్లా ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది. ఆల్రెడీ ఇక్కడ బూత్ ఉండగా ఇంకో బూత్లో వేయాల్సిన అవసరం ఏముంది? మా బూత్లో మా ఓటు మేము వినియోగించుకుంటాం. మా బూతు మా ఓటు మా హక్కు అనే కాన్సెప్ట్ సార్ మాది. వేరే ఏం లేదు. దీంట్లో పార్టీలకు కానీ వేరే 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 ఇతర సమస్యలు సంబంధం లేదు సార్. ఇది మా ఊర్లో ఓటు జరుగుతుంది, మా బూత్ ఉండగా మా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓటర్ల జాబితా విడుదల చేసినప్పటి నుంచి కూడా ఈ తంతు ఏదీ లేదు. అంటే పోలింగ్ బూత్ తరలింపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదీ లేదు. అనూహ్యంగా ఇవాళ మాత్రమే ఓటర్ స్లిప్లో పేర్లు మార్చేసి పోలింగ్ బూత్ పేర్లు మార్చేసి ఇలా పంచడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇందులో అధికారుల యొక్క అత్యుత్సాహం ఉందంటారా, లేకపోతే ప్రభుత్వం యొక్క అత్యుత్సాహం ఉందంటారా? ఇది కరెక్ట్. ఈ ఓటర్ స్లిప్లు ఇచ్చేంత వరకు మాది బూత్ ఏది అనేది మాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఏమనుకుంటున్నామంటే మా ఊర్లో మాత్రమే ఓటు ఉంటుంది, పక్క ఊళ్ళో అవసరం వేయాల్సిన ఉండదు అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ మాది మామూలుగా అయితే వార్డు నెంబరు ఇంతకుముందు ఎలక్షన్లో 6-7 వార్డులు ఉండేది ఇక్కడ. కాకపోతే వార్డు 7 అనేది, కానీ కాకపోతే ఇది ఈ వార్డు నల్లపురెడ్డిపల్లిలో ఉందంట. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ఇప్పుడు 2వ వార్డులో ఉన్నాయి, 3వ వార్డులో ఉన్నాయి, 4వ వార్డులో ఆఖరి 11 వార్డులో కూడా ఇలా స్లిప్లు ఉన్నాయి. ఇట్లాంటివి ఇప్పుడు 11 వార్డులలో 630 ఓట్లు 11 వార్డులకు వచ్చి పోయి వేయాలా? మాకు ఇక్కడ బూత్ ఉంది కదా, మా బూత్లో పెట్టండి. ఆ గ్రామంలో వ్యక్తులకు అక్కడే కేటాయించారంటే అది కూడా లేదు. ఆ గ్రామం వ్యక్తులు మీ గ్రామంలో పోలింగ్ బూత్ కేటాయించినట్లు. అవునండి, కరెక్ట్ అండి. ఏంటి తెలియదండి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇది ఎట్లా చెప్పాలమ్మా? దీనికి సొల్యూషన్ ఏందో, దీనికి ఇది ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. చూస్తున్నాం. నిజంగా ఇది ఒక వింత పోకడగానే చెప్పాలి. ఎందుకంటే ఈ నల్లగొండవారిపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఓటర్లన్నీ కూడా నల్లపురెడ్డి గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడము, అక్కడ గ్రామస్తులకి ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం. అంటే స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటే ఎక్కడ ఫేర్గా ఓటింగ్ జరుగుతుందో అనేటువంటి ధోరణితోనే ఇటు ప్రభుత్వము అదేవిధంగా ఎన్నికల అధికారుల అత్యుత్సాహంతోనే పోలింగ్ బూత్లు మార్పుకు చేపట్టినట్లుగా కూడా అనుమానిస్తున్నారు గ్రామస్తులు. ఖచ్చితంగా తమ గ్రామంలోనే పోలింగ్ బూత్ కేటాయించకపోతే మాత్రం ఓటు హక్కు కూడా వినియోగించుకోపోము అని కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నల్లగొండవారిపల్లిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.